సార్ నమస్కారం అండి. చాలా రోజులేదు సార్ గ్యాప్ వచ్చింది మిమ్మల్ని కలిసి. అవును 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 కనపడుతూ ఉంటారు అక్కడక్కడ. బట్ మీరు మాకు రోజు కనిపిస్తున్నారు బిగ్ బాస్ స్క్రీన్ మీద. రోజు రాత్రి అయితే మీరు మా ఇంట్లో ఫ్రెష్ అవుతారు స్క్రీన్ మీద. బిగ్ బాస్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయిందండి ఈసారి. అంటే మిమ్మల్ని మేము చూస్తున్నట్టుగా ఉంది అప్పటికప్పుడే. మిస్ అయిన ఫీలింగ్, అరే ఈ మధ్యన సినిమా చూడలేదు 6 నెలలు గ్యాప్ వచ్చింది అన్న ఫీలింగ్ ఏం లేదు మాకు. ఎందుకంటే మిమ్మల్ని మేము బిగ్ బాస్లో చూస్తూనే ఉన్నాం కాబట్టి, మీ నవ్వు వినిపిస్తూనే ఉంటుంది కాబట్టి. రైట్ 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 బిగ్ బాస్ ఆల్సో ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ టీమ్మేట్స్ అందరు బాగున్నారండి. బట్ ఏంటి సార్ మీకు అంత పంతం, ఈ సంక్రాంతికి సినిమా తీసుకురావాలి అని అంత డే అండ్ నైట్ కష్టపడి అంత పరుగులు పెట్టి అనేది లేదండి ఈ సినిమా. పట్టుదల పంతం అనేది కాదండి. బేసిక్గా ఈ సినిమా సంక్రాంతి పండగ, సంక్రాంతి ప్రభలు, ఆ ప్రభల తీర్థాలు అవి జరగడం, మా స్టోరీ అటువంటివి చేసుకున్నాం మేము. చేసుకుని కొంచెం అది షూటింగ్కి ఎక్కిస్తే కొంచెం టైం పట్టింది. బికాజ్ ప్రీ ప్రొడక్షన్ చాలా చేసామండి. జనవరి నుంచి స్టార్ట్ అయింది. 2023 జనవరి. అది ఎవరికి తెలియదు. ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటా లొకేషన్స్ చూసుకుని అవి చూసుకుని, అది చాలా ఇంపార్టెంట్ అండి ప్రీ ప్రొడక్షన్. అంటే కన్ఫ్యూజన్ లేకుండా. సో అన్ని ప్రతి డైలాగు, ప్రతి పాట, ప్రతి సిచ్యువేషన్ అన్నీ వెటెడ్. అంటే అది టిక్లు వేసేసుకున్నాం, ఇలాగే తీస్తున్నాం, ఇలాగే చేస్తున్నాం. 4-5 టీం కూర్చుని చేసుకున్నాము. అఫ్కోర్స్ మీకు తెలిసిందే, ఇది మూల కథ, అందరికీ దాచుకునేది లేదు దీంట్లో. ఒక మలయాళం ఫిలిం నుండి తీసుకున్నామండి. ఇట్ ఈస్ జస్ట్ ఎసెన్స్. ఆ కల్చర్కి ఈ కల్చర్కి అసలు మనకు వర్కౌట్ అవ్వదండి అలా తీస్తే. అండ్ అది కొంచెం ఇంటలెక్చువల్ సైడ్ ఎక్కువ కాన్వర్జేషన్స్ అట్లా వెళ్ళారు. మనకి మన ఊరి పండగ వాతావరణం, ఫ్యామిలీసు, అది ఇది అంతా ఉండాలి అని చెప్పి, నాకు ఇష్టం అండి అది. బేసిక్గా ఫ్యామిలీసు, ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉండాలి సినిమాలో అని చెప్పి తీసుకుని ఆ కథని మార్చుకోవడానికి టైం పట్టింది. దాన్ని చేయటానికి మాకు సత్యానంద్ గారు, లెజెండరీ సత్యానంద్ గారు ఉన్నారు రైటర్. నాకు ఎప్పుడు ఆయన ఒక స్క్రిప్ట్ డాక్టర్ లాగా నాతో కూర్చుంటారు చాలా వరకు, ఇటువంటి సినిమాలకి ఎస్పెషల్లీ. ఆయన ఆయన్ని తయారు చేసుకుని, మన ప్రసన్న కుమార్ బెజవాడ తన మాటలు రాశాడు, అవన్నీ స్క్రీన్ ప్లే అన్నీ వీళ్ళు సత్యానంద్ గారు వాళ్ళు చేశారండి. సో అంటే మీరు షూటింగ్కి వెళ్ళేసరికి మొత్తం సెటప్ అంతా రెడీ అయిపోయింది. షూటింగ్కి వెళ్ళేటప్పటికి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అండి. ఒక మంచి డైరెక్టర్ విజువల్ సెన్స్ ఉన్న డైరెక్టరు, సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టరు దొరికితే స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంత రెడీ అయిపోయింది. సో అందుకని మీకు అంత ఫాస్ట్గా సినిమా చేయగలిగారు. సో ఆ షూటింగ్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతే ఇక ఆపలేదండి ఎక్కడ. నేను బిగ్ బాస్ చేస్తూనే ఫినిష్ చేశాను. అదే అంటే మీరు అన్నట్టు ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే సినిమా మేకర్స్కి ఒక మంచి సజెషన్. ముందే ప్రీ ప్రొడక్షన్ అంతా ఏం కావాలో ఎవ్రీథింగ్ పక్కాగా ప్లాన్డ్గా రెడీ చేసి ఉంచుకుంటే ఇంత ఫాస్ట్గా సినిమా ఫాస్ట్గా అవుతుందండి. కొంచెం బడ్జెట్ కూడా కంట్రోల్ అవుతుంది, ప్రొడ్యూసర్స్కి హ్యాపీగా ఉంటుంది. ప్రొడ్యూసర్కి అన్నెసెసరీలీ 2 years ఆగిందంటే కష్టం కదండి. ఇంట్రెస్ట్ బర్డన్స్ అవన్నీ పడతాయి ఎవరికైనానండి. ఈవెన్ యాక్టర్కి కానీ ఎవరికైనా సరే కొంచెం ఆ ఇంట్రెస్ట్ తగ్గుతా పోతుందండి. ఆ ఊపిలో చేసాము. ఇది కాంప్లికేటెడ్ ఫిలిం కూడా కాదండి. ఏదో విఎఫ్ఎక్స్లో ఉండి అవన్నీ ఉంటే డిలే అవుతాయండి. ఇప్పుడు కొన్ని విఎఫ్ఎక్స్లు అవన్నీ చేస్తున్నారని డిలే అవుతాయి. మాకు విఎఫ్ఎక్స్లు ఇవన్నీ తక్కువ. ప్యూర్ మేము అంటానే ఉన్నాం, పండగ సినిమా ఇది, పండగ కోసం తయారు చేసిన సినిమా లేదు. మేము ట్రైలర్ చూడగానే ముందు మాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే ట్రైలర్లో మమ్మల్ని పండగలో తీసుకెళ్ళింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, ఆ ప్రభల తీర్థాలు, ఊళ్ళో మాస్, మీరు కూడా చాలా రోజులైంది ఈ టైప్ ఆఫ్ మాస్ క్యారెక్టర్ చేసి, పక్క పల్లెటూరు బ్యాక్డ్రాప్ క్యారెక్టర్ చేసి. సొగ్గడి చిన్న బంగారాజు తర్వాత మళ్ళీ అట్లో కూడా కొంచెం గ్లామరస్గా అటు వెళ్ళామండి. అవును. దీంట్లో ఇది ప్యూర్ గడ్డంచుకుని చుట్టూ. బట్ ఇక్కడ కూడా మీ టైప్ ఆఫ్ రొమాంటిక్ వదలలేదు కదా. అది పెట్టుకోవాలండి. 2 ఏలక్కాయలు వేసి అంటే ఈ ఒక్కొక్కరికి ఒక ఇమేజ్ సెట్ అయిపోయి ఉంటుంది కదండి.
ఒక చిన్న సరసం అంటే బాగుంటుందండి, మితిమీరకుండా. ప్రెసిడెంట్ గారు పెళ్ళం టైప్ గుర్తుకొచ్చింది, ఆయన గుర్తుకొచ్చినాయి కదండి. అది ఖచ్చితంగా మనకి సోగ్గాడే చిన్న ఆయనలో కూడా ఉంటాయండి ఇటువంటివి, మంచి డైలాగులు ఉంటాయి, ఇటువంటి చిన్న సరసం. బట్ ఈక్వల్గా మీ హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగానే చాలా ఇంపార్టెంట్ బాగా చేశారు. హీరోయిన్ క్యారెక్టరు ఇది ముగ్గురు ఫ్రెండ్స్ కథ, ఎందుకంటే రీమేక్ కాబట్టి ఏం తీసుకున్నామో ఆ కథ నుంచి నేను చెప్తాను, అంతకన్నా చెప్పలేను, ఏం మార్చుకున్నామో చెప్పను. ముగ్గురు ఫ్రెండ్స్ కథ చిన్నప్పటి నుంచి. దాంట్లో వీళ్ళిద్దరూ అంజీ కిష్టయ్య ఆర్ఫన్స్. ఆ ఊళ్ళో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికే అమ్మాయి. ఈ అమ్మాయి ఉన్నోళ్ళ అమ్మాయి. మీకు మాకు ఫస్ట్ ఆ ఓపెనింగ్ సాంగ్లోనే ఉంది ఆ లిరిక్. ఆ లిరిక్ ఉంటుంది, ఉన్న వాళ్ళ ఇంటి నుంచి వచ్చానంటావు పిల్ల అని. వాళ్ళు ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు విడిపోయి మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఎలా కలిశారు అనేది. అండ్ ఈ సినిమాలో నాకు బాగా ఆ మూల కథలో నచ్చిందండి, ఈ క్యారెక్టర్స్ నచ్చాయండి. 4 క్యారెక్టర్స్. నాజర్ గారి క్యారెక్టర్ పెద్దయ్య అంటాం దాంట్లో. అంజీ నరేష్ ప్లే చేశాడండి, నా తమ్ముడు. వాళ్ళు మా అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు. నా క్యారెక్టరు ఈ అమ్మాయి క్యారెక్టర్ వరలక్ష్మి క్యారెక్టర్. ఈ 4 క్యారెక్టర్స్ మీద దెర్ ఇస్ ఫ్రెండ్షిప్, లాయల్టీ, రొమాన్స్ అండ్ ఫైనలీ సాక్రిఫైస్. ఈ 4 క్యారెక్టర్స్, ఈ 4 ఎమోషన్స్ అనేయండి, మీరు ఈ ఎమోషన్స్ ఉన్న ఏ సినిమాలన్నా చూడండి, దే విల్ బీ హిట్స్. మనకి నచ్చే ఎమోషన్ ఎనీ ఏ మనిషి అయినా ఈ నచ్చే ఎమోషన్స్ ఇయ్యనండి. ఫ్రెండ్షిప్, లాయల్టీ. నాకేంటనిపించింది అంటే అసలు 2 థింగ్స్ కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఒకటి, ఆ మూల కథను తీసుకున్నప్పుడు ఈ జాతరకి, ఈ విలేజ్ ప్రబల తీర్థాలు, ఈ సంక్రాంతి అట్మాస్ఫియర్కి దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఐడియా ఎవరిది బేసిక్గా? అదొకటి బాగా, అది బాగా అడాప్ట్ చేసుకున్నాం. అది ఫస్ట్ డౌట్ వచ్చింది నాకు. రెండోది, ఇంతకుముందు మీ సినిమాలకి అందరూ రకరకాల మ్యూజిక్ పనిచేశారు, బట్ రీసెంట్గా కీరవాణి గారు పనిచేయలేదు. కీరవాణి గారిని అసలు ఈ ప్రాజెక్టులో తీసుకోవాలి ఎలా అనిపించింది? ఈ 2 నాకు కీలకంగా డౌట్లు వచ్చాయి. కీరవాణి గారిని తీసుకోవాల్సింది ఎందుకు వచ్చిందంటే అండి, మాకేదో ప్రతి సాంగ్ కూడా మాసీగా ఉంటూ జనాలకి లోపలికి వెళ్ళాలి, కమర్షియల్గా ఉంటూ, బట్ ప్రతి సాంగ్కి ఒక మీనింగ్. ప్రతి సాంగ్ ఈ ఆల్మోస్ట్ సిచ్యువేషనల్ సాంగ్స్ లాగా అవుతాయండి ఈ సినిమాలో. మీరు ఈ పాటలు చూడండి, నా సామిరంగ పాట చూసినా, మొన్న చేసిన దుమ్ము దుకాణం సాంగ్ చూసినా, ఇప్పుడు వాళ్ళు రిలీజ్ కాబోతుంది సిప్పు మీద సిప్పు అని మందు సాంగ్, అది చూసిన అన్ని సిచ్యువేషన్ సాంగ్స్ అండి. కీరవాణి గారు అయితే బాగా చేస్తారు. సగం అసలు ఫస్ట్ ఆయనకి మ్యూజిక్తో పాటు సాహిత్యం కూడా ఉంది ఆయనలో. అండ్ ఎన్ని ఇందాకే అనుకుంటున్నాను 15-16 సినిమాలు చేశారు కలిసి. బట్ ఈ మధ్యన చేయలేదు. అండ్ ఆయన బాగా సూట్ అవుతారు. అండ్ మీరే సజెస్ట్ చేశారా? నేనే సజెస్ట్ చేశాను. కీరవాణి గారు మీరు సజెస్ట్ చేశారు. ఈ బ్యాక్ డ్రాప్ ఎవరు సజెస్ట్ చేశారు? డైరెక్టర్ ఇది అన్ని సెలెక్ట్ చేయకముందు ప్రొడ్యూసర్ను కథ సెలెక్ట్ చేసిన కానీ ఫస్ట్ టెక్నీషియన్ ఇస్ కీరవాణి గారు. ఓకే. ఈవెన్ బిఫోర్ కెమెరామెన్, ఈవెన్ బిఫోర్ ఎనీబడి, ఫస్ట్ కీరవాణి గారు. అంటే మీరు ఆ విజన్ దాని మీద ఉంది. ఫస్ట్ టెక్నీషియన్ ఫర్ దిస్ ఫిలిం ఇస్ కీరవాణి. ఈ బ్యాక్ డ్రాప్ ఎవరు సెలెక్ట్ చేశారు? ప్రసన్న కుమారా, మీరా, ఎవరు డిస్కషన్లో వచ్చిందా? ఈ బ్యాక్ డ్రాప్ మాకు డిస్కషన్స్లో జరిగినప్పుడు ఈ ప్రబల తీర్థాలు ఎలా దాన్ని మన దీనికి తెలుగుదనానికి ఎలా తీసుకురావాలి ఆ ఒరిజినల్ దీని నుంచి అంటే ఏం జరుగుతుంది వాటర్. అప్పుడు ఆ మధ్యన సినిమా రిలీజ్ అయింది చూడండి, కంతారా. ఆ కంటారా బ్యాక్ డ్రాప్ ఎలా మనకేది ఉంటుందంటే ప్రబల తీర్థాలు అప్పుడు జరుగుతాయి అన్నారు. సో అది ఎలా వాడుకున్నాం, జరుగుతాయి రేపు ఎలా వాడుకున్నాం ఏంటి అని చెప్పి మేము లాస్ట్ సంక్రాంతికి మీరు ఈ సినిమాలో షూట్ చేసి చూసినవన్నీ అప్పుడు షూట్ చేసిన ఫుటేజ్, ఒరిజినల్ ఫుటేజ్ పంపించామండి. అవునా? నేను చూసి ట్రైలర్లో వేశారు కదా షార్ట్స్, చూసి అంతా జూనియర్ ఆర్టిస్టులు బాగా భారీగానే అరేంజ్ చేశారు. లేదండి, ఒరిజినల్ ఫుటేజ్ చేసి క్లోజర్ రేంజ్లో అంతా మేము అరేంజ్ చేసుకున్నాం, వాళ్ళనే పిలిపించాం. ఓహో.
అక్కడి నుంచి. అబ్బో, అసలు అక్కడ ప్రబల పోటీలు కూడా జరుగుతాయి. ప్రబల పోటీలు అన్నీ జరుగుతాయి. సో మీకు వైడ్ షార్ట్స్లో 20-30 ప్రభలు, 40-50 ప్రభలు వెళ్తున్నాయి చూడండి. అవన్నీ ఒరిజినల్ ఫుటేజ్ లాస్ట్ సంక్రాంతికి షూట్ చేసింది. లాస్ట్ సంక్రాంతికి ప్రాజెక్ట్ మీ ఐడియాలో ఉందండి. అప్పుడు షూట్ మా అందరికి ఎలా ఉందంటే, నాగార్జున గారు సరిగ్గా 3 నెలల ముందు రేస్లో ఎంటర్ అయ్యి అందరితో సమానంగా పరిగెడుతున్నారు. అందరితో యంగ్స్టర్స్ మహేష్ బాబుతో సమానంగా పరిగెడుతున్నారు. అంటే ఏం లేదండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలిం ఇస్ ఫర్ ప్రీ ప్రొడక్షన్ అండి. అది చేసుకుంటే అయిపోతుంది. అంతేకాకుండా కీరవాణి గారు బిఫోర్ ఎప్పుడైతే సెప్టెంబర్ 1న మేము డైరెక్టర్ విజయ్ బిన్నీ చేస్తున్నాడు అని చెప్పినగానే బై సెప్టెంబర్ 20th 3 పాటలు ఇచ్చేశారు, కంపోజ్ చేసి ఇచ్చేశారు సాంగ్స్. బిన్నీ మీ చాయిసేనా? బిన్నీ నా చాయిస్ అంటే నేను డైరెక్టర్స్ కోసం చాలామంది దగ్గరికి అట్లా వెళ్ళి చూస్తూ ఉన్నానండి. ఈ కథని, రెడీ అయిన కథని తీసుకెళ్ళి వాళ్ళకి వినిపిస్తున్నాను. వాళ్ళు వాళ్ళ ఊహల్లో ఎలా ఉంటుంది మాకు చెప్తున్నారు. ఏదో కొంచెం ఫిట్ అవ్వక, నాకు సత్యానంద్ గారికి, మేము చిట్టూరు గారు, మేమందరం కూర్చున్నప్పుడు ఫిట్ అవ్వక సరే అనుకుని బిన్నీ చెప్పిన పద్ధతి బాగా నచ్చింది. అండ్ బిన్నీలో నేను ఈ కథ చెప్తున్న పద్ధతి కాకుండా అతనిలో హంగర్ ఒక అది బాగా నచ్చింది. అంతేకాకుండా అండి ఆయన 4-5 పాటలు చూశాను, కోరియోగ్రఫీ చూడాల. పాటలు కథ ఉంటుంది చూడండి, ఒక మాంటేజ్ సాంగ్ చేస్తారు చూడండి, ఒక 3 minutesలో కథ చెప్పాలి. అది చూసి బాగా నచ్చి మన ధనుష్ చేసిన ఒక సినిమా సరే కదండి, దాంట్లో ఒక ఫుల్ సాంగ్, ఒక కథ నడుస్తుంది. ఆ కథ నచ్చి ఎలా తీశాడో నచ్చి, బిన్నీ నువ్వు చెప్పు అంటే బిన్నీ చెప్పాడు. 1 week తీసుకుని ఈ కథనంతా అర్థం చేసుకుని డైజెస్ట్ చేసుకుని మళ్ళీ కథ చెప్పాడు. చెప్తే బాగుంది. ఇక దాన్ని బిన్నీ మైండ్ నుంచి దాన్ని పాలిష్ చేసుకుంటూ వచ్చాం, చేసుకుని మొదలు పెట్టాం. మరి మీ ఆస్థాన దర్శకుడు ఉన్నాడుగా, కళ్యాణ్ కృష్ణ అడగలేదా? కళ్యాణ్ కృష్ణ పాపం 2 హిట్లు ఇచ్చున్నాడు కదా. 2 ఎక్కిచ్చున్నాడండి. కళ్యాణ్ కృష్ణ కూడా అడిగితే తన పాపం ఎలక్షన్స్లో పొలిటికల్గా కొంచెం బిజీగా ఉన్నాడు అక్కడ ఆ టైంలో. అలాగే ఆ సంక్రాంతి మిస్ అయింది అతనికి. మిస్ అయింది. 3వ హిట్ వచ్చేది అతనికి కూడా. వచ్చేదండి. అంతేకాకుండా అన్ఫార్చునేట్లీ కళ్యాణ్ కృష్ణకి వాళ్ళ పెద్ద బ్రదరు మిడిల్లో ఉన్న బ్రదర్ పోయారు. పోయేటప్పటికి ఈయన అక్కడ ఉండాల్సి వచ్చింది, ఫ్యామిలీకి తోడుగా రాలేకపోయాడు. కొంచెం డిప్రెషన్లో కూడా ఉన్నాడు. సో కళ్యాణ్ నెక్స్ట్ సినిమా చేద్దాంలే, మళ్ళీ ఉంది కదా మన సిరీస్ ఉంది కదా, ఇంకా అది డెఫినెట్గా చేస్తామండి సిరీస్. ఏదో ఆలోచించి కరెక్ట్గా బుల్లి బంగారాజు వస్తాడేమో, అదే చూడాలి ఇప్పుడు ఏం చేయాలి చూడాలండి. చేసి హీరోయిన్ ఎవరు చాయిస్? హీరోయిన్ విజయ్ బిన్నీ అండి. మేము హీరోయిన్ రకరకాలుగా ఎదుగుతూ ఉన్నాం, ఎవరు సూట్ అవుతారు. ప్లస్ మన నేటివ్ ఫేస్ కావాలి, మన నేటివ్కి సూట్ అవ్వాలి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే అండి, ఒక 10 to 15 years బ్యాక్ ప్రజెంట్ ఉందండి, దానికి సూట్ అవ్వాలి. ఇప్పుడు అదే అందరూ అంటున్నారు, అనుష్కలా ఉన్నారు. అనుష్కలా అయితే సీరియస్ ఫేస్కి కనిపించి యంగర్ ఫేస్కి ఎలా కనిపిస్తుంది అలా ఉందండి. కొంచెం ఉన్నాయి, పోలికలు ఉంటాయి. అది చాలామంది అలా కామెంట్ చేస్తున్నారు. పోలికలు ఉన్నాయండి అమ్మాయిలో, మీరు చూస్తే ఆ ఫోటో చూస్తే తెలుస్తుంది. పోలికలు ఉన్నాయండి అమ్మాయి. మాకు అది 2 కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ నేటివ్ ఫేస్, మన తెలుగు అమ్మాయిలాగా ఉండాలి. మీరు ఆ పాటలో చూస్తుంటారు కదండి, ఎత్తుకు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. సో ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి సూట్ అవ్వాలి, దీనికి సూట్ అవ్వాలి, ఈ రెండింటికి. ఏమంటున్నాడు రా వికటయ్య, ఏం చేస్తున్నాడు రా మీ వాడు, పక్కా నేటివ్గా ఇది సూట్ అవ్వాలి. సో ఆషిక మంచి యాక్ట్రెస్ అండి. అండ్ I have only praises for her because not just good actress, good human being. ప్రొడ్యూసర్కి చాలా హ్యాపీ, ఏ ప్రాబ్లమ్స్ లేవు, టైం అంటే టైం నేర్చుకోవడం. ట్రైలర్లో ఎక్కువ యాక్షన్ షాట్స్ వేశారు, ట్రైలర్లో కొంచెం ఎక్కువ యాక్షన్ షాట్స్ వేశారు మీ మీద. అంటే నేను చేసి చాలా రోజులు అవుతుంది కదా అటువంటిది, అది వాడుకుంటున్నారు. అంటే సినిమాలో అలాగే ఉంటుందా లేకపోతే అన్నీ కలిపి ఉంటాయి? అన్నీ కలిపి ఉంటాయి. ఇట్స్ ఫుల్ ఫ్లెజ్డ్ యాక్షన్ ఉందండి, యాక్షన్ షాట్స్ చేశారు. కానీ ఫుల్ ఫ్లెజ్డ్ మీరు అన్నట్టు
ఆ చిన్న రొమాంటిక్ కామెడీ టచ్ ఉంది ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మా ఇద్దరు బాండ్ అండి, నరేష్ తినారు. అది సోల్ ఫిలింకి. అది అది సినిమాలో చాలా చాలా వర్కౌట్ అయింది, మాకు వర్కౌట్ అయింది. మేము అలాగే ఫీల్ అవుతాం ఇద్దరం. మా ఇద్దరు బాండ్ మీరు కాబట్టి ఆయన కూడా ఒప్పుకుని ఉంటాడు. అంతే ఉంటుందండి. లేదండి, అసలు మీరు సినిమా చూస్తే ఆ నరేష్ నరేష్కి యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అన్ యాక్టర్ చాలా చాలా మంచి పేరు వస్తుంది. ఎంత బాగా చేశాడంటే ఆల్ హ్యాట్స్ ఆఫ్. అందరినీ డామినేట్ చేశాడు టోటల్గా నరేష్, యాక్టింగ్లో కానీ సీన్స్లో కానీ కంప్లీట్గా. ఈ స్క్రిప్ట్ కొంచెం కష్టం కదా. అవతల హీరోయిన్తో మీ సీన్స్ ఉండాలి, యువతల మీ ఫ్రెండ్ తోటి సీన్స్ ఉండాలి, ప్లస్ మీ యాక్షన్ సీన్లు ఇవన్నీ ఉండే. ఇవన్నీ కొంచెం టిపికల్గా ఉంటుందా స్క్రీన్ ప్లే? టిపికల్గా ఉంటుంది, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. లాట్ ఆఫ్ చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నారు. అందుకనే సినిమాలో అన్ని లేయర్స్ వెళ్తూ ఉంటాయి, 3-4 లేయర్లు వెళ్తూ ఉంటాయి సినిమా అంతా. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కానీ క్యారెక్టరైజేషన్. ఇది ఒక క్యారెక్టరు ఒక దీంట్లోకి వచ్చిందంటే వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఉంది సినిమాలో, ఊరికే పెట్టుకోలేదు. వాళ్ళ మూలంగా కథ నడుస్తుంది. రావు రమేష్ గారు కానీ, నాజర్ గారు కానీ, అటు డాన్సింగ్ రోజ్ అతని పేరేంటి షబీర్ అతను కానీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఎవ్రీబడి డిడ్ బ్రిలియంట్లీ. చాలా తృప్తిగా ఉందండి సినిమా చేసిన. సంక్రాంతి మీల్స్ ముందే చేసినట్టు నాకు తృప్తిగా ఉంది సినిమా చేశాను. మీకే కాదు, ట్రైలర్ వచ్చిన తర్వాత కామన్ సినిమా గోయర్ ఎవరికైనా, సినిమా లవర్ ఎవరికైనా పక్కా ఇది ఇంత ఫాస్ట్గా చేశారా ఈ సినిమా, ఇంత సినిమా చేశారా? ఏమండి స్పీడ్ ఏముందిలేండి, స్పీడ్ చేయొచ్చండి. స్పీడ్ కాదు కదా, రిజల్ట్ వచ్చిన తర్వాతే కదండి స్పీడ్కి వాల్యూ వస్తుంది. అవును, అది కరెక్టే. రిజల్ట్ వచ్చిన తర్వాత అది స్పీడ్కి వాల్యూ వస్తుంది. అప్పటి వరకు నేను స్పీడ్ గురించి మాట్లాడినండి, దాని తర్వాత మాట్లాడతాను. బట్ రిజల్ట్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉందని మాకు తెలుసు. ఉందండి, కాన్ఫిడెన్స్ లేకపోతే మేము ఇంత కాంపిటీషన్లో రాము కదా. 2 విషయాలు. ఒకటి, కాంపిటీషన్లో వచ్చారు. 2, ఈ సినిమా ప్రొడ్యూసర్ రిలీజ్ చేయడానికి అటు ఇటు ఉంటే మీరు టేక్ ఓవర్ చేశారు. ఎంత ధైర్యం ఉంటే టేక్ ఓవర్ చేస్తారు? మీ సినిమా మీద మీకు, మీ సినిమా బాగుందని చెప్పడం వేరు, దాని మీద ఇన్వెస్ట్ చేసి టేక్ ఓవర్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు కదా. సో మీకు అది మీ కాన్ఫిడెన్స్ చెప్తుంది. అదే మీరు ఇప్పుడే చెప్పచ్చు స్పీడ్గా చేసామని కూడా. లేదండి, సినిమా మీద నమ్మకం ఉంది మాకు. ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అదే నమ్మకంతో వెళ్ళాం. గుడ్ ఫిల్మ్. ఫైనల్గా చూసారు మీరు? అఫ్కోర్స్ అండి, వెరీ హ్యాపీ. ఎలా ఉంది మీకు? చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే అన్ని ఎమోషన్స్ చక్కగా పండాయండి. అది ఒక ఎమోషన్స్ పెట్టుకుంటాము, అన్నీ పండాయి. అందరు యాక్టర్స్ అందరూ అదరగొట్టేశారు. రాజ్ తరుణ్ ఏంటి, వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ. లేదండి, గత 3 సినిమాలు బట్టి మిమ్మల్ని చూస్తున్నాను, ఇంత మీ కళ్ళలో స్పార్కు ఈ మధ్యకాలం ఇప్పుడే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఇట్టు కొట్టినట్టు మాకు అర్థమవుతుంది. కానీ ఇంతకుముందు కూడా కాంపిటీషన్ మీకు కొత్త కాదు, టఫ్ కాంపిటీషన్లో సినిమాలు తీసుకొచ్చారు, రిలీజ్ చేశారు, హిట్లు కొట్టారు. బంగారు రాజు అప్పుడు కోవిడ్ కాంపిటీషన్, అదే దానికి ముందు సోగ్గాడే అప్పుడు 4 సినిమాలు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా కొత్త కాదు. బట్ మీరు కొంచెం ఇబ్బంది అయిందా ఈ కాంపిటీషన్లో థియేటర్లు ఎక్వైర్ చేయడానికి, దీనికి దానికి అన్నిటికీ? డెఫినెట్గా థియేటర్లు కొంచెం తక్కువ వస్తాయండి. అండ్ అనుకున్న దానికన్నా తక్కువ ఉంటాయండి. కానీ షో పడిన తర్వాత పెరుగుతాయని నమ్మకం. షో పడిన తర్వాత పెరుగుతాయని నమ్మకం. అండ్ ఒకసారి టైట్గా వెళ్తాం కూడా మంచిదండి. అయినా ఇప్పుడు మీరు వరుసగా హాలిడేస్ ఉన్నాయి. మీరు ఇంతకుముందు కూడా 2 సార్లు వచ్చినప్పుడు ఇప్పటికీ సేమ్ పోలిక ఏంటంటే సెంటిమెంట్గా సేమ్ చివరిలోనే వచ్చానండి. చివరిలోనే వచ్చారు. ఈసారి కూడా చివరిలోనే వస్తుంది. ఫస్ట్లో నిచ్చుంటారు. మీ మాటలు నిజం అవ్వాలి. తప్పకుండా సార్, తప్పకుండా నిచ్చుంటారు మీరు, గ్యారెంటీగా మీరు సక్సెస్ కొడతారు. అప్పుడు వచ్చి మళ్ళీ స్పీడ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అప్పుడు మాట్లాడదాం స్పీడ్ గురించి. థ్యాంక్ యూ.